నిరంతరం నాపై చూపిన నిత్య తేజుడా యేసయ్యా, నీ వాత్సల్యమే నాపై చూపిల్చిన నీ ప్రేమను వివరించనా, నన్ను నీ కోసమే ఇలా బ్రతికిల్చిన జీవాధిపతి నీవయ్యా. ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. నూతనమైన కృపా, నవనూతనమైన కృపా. ఎక్కడ చూసినా వ్యసనాలు, ఎక్కడ చూసినా దొంగతనాలు, ఇటు చూసినా మనిషి జీవితమే సమాధానం లేక, మనిషి జీవితం శాంతి లేక, చనిపోతే ఈ సమస్యలు పరిష్కరించబడతాయని మానవుడు చనిపోవడానికి ఇష్టపడుతున్నాడమ్మా. నీ మరణము నుండి, శాపము నుండి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు విడిపించడానికి ఆయన లోకానికి వచ్చి ఉన్నారు. యేసు రక్తము ద్వారా మాత్రమే పాపము నుండి మనిషికి గొప్ప విడుదల, యేసు రక్తము ద్వారా మాత్రమే నిత్య జీవం అనేది కలుగుతుంది. కాబట్టి ఈ మాట వింటున్న ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకే ఆయన లోకానికి వచ్చి, నీ కొరకు ఆయన సిలువలు, ఆయన రెండు చేతులకి మేకులు కొట్టబడి, తలకు ముండ్ల కిరీటాలు పెట్టి, ఆయన శరీరం అంతా కూడా రక్తముగా కార్చబడింది. ప్రియ తమ్ముడు, చెల్లి, అమ్మా, నాయన, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను పిలుస్తున్నారు. రాబోయే భయంకర ఉగ్రత ఉంది, ఈ అందరికీ మనం తట్టుకోలేకపోతున్నాం. భయంకరమైన స్థితి ఉంది. ఆ స్థితి నుంచి తప్పించబడాలంటే ఈ భూమి మీద ఎవరి వల్ల అవదు. అది కేవలము ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మాత్రమే ఆ గొప్ప విడుదల అనేది కలుగుతుంది. కాబట్టి ఈ ఎన్నో రకాలుగా సమస్యల్లోకి వెళ్ళి వాళ్ళు మరణాన్ని వెళ్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి మృత్యుంజయుడే ఈ లోకానికి వచ్చి ఉన్నారు. చాలా మందికి మరణ భయం, చనిపోతే ఎలాగని ఎంతో మంది కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని కూడా బ్రతకాలనే కోరిక కలిగి చాలా మంది ఉంటారు. ప్రియులారా, ఆ మరణ భయాన్ని నుంచి తప్పించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. యేసు రక్తము ద్వారా పాప క్షమాపణ కలుగుతుంది. అనగా పాపములో ఉన్న వ్యక్తికి మరణ భయం అనేది ఉంటుంది. ఆ మరణ భయం నుంచి వినిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడం జరిగింది. ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి రాకపోతే మరణము నుంచి మనిషికి విజయం అనేది లేదు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మరణంలో ఉన్న మనిషిని జీవనంలోకి నడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు కలవరి సిలువలో ఆయన రెండు చేతులకి మేకులు కొట్టబడి, ఆయన తలకు ముందు కిరీటాలు పెట్టి, ఆయన శరీరం అంతా కూడా రక్తంగా మార్చబడడం గల కారణము మనము చేసిన పాపమ నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు రక్తాన్ని కార్చారు. ప్రియులారా, యేసు కార్చిన రక్తము ద్వారా నీకు సమాధానం కలుగుతుంది. యేసుక్రీస్తు రక్తము ద్వారా నీకు నెమ్మది కలుగుతుంది. అది మేము పొందుకున్నాం. ఇది దేవుడు నీకు ఉచితంగా ఇమ్మన్నాడు. కాబట్టి మేము కూడా మీకు ఉచితంగా ఇవ్వడానికి ఇక్కడికి వచ్చిన్నాం. ప్రియులారా, శాంతి కావాలన్నా, సమాధానం కావాలన్నా ధనాన్ని వెచ్చిస్తున్నారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఇది నీకు ఉచితంగా ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నారు. అమ్మా, యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచండమ్మా. ఆయన నిత్య రాజ్యానికి వారసులుగా తీర్చబడుతున్నారు. యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచితే ఈ లోకం విడిచిన మరుక్షణమే పరలోక రాజ్యానికి వారసులుగా తీర్చబడుతున్నారు. కాబట్టి మాటలు వింటున్న మీరు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచండి, నిత్య రాజ్యానికి వారసులుగా తీర్చబడండి. దేవుడి మాటలు ఈ ప్రాంత ప్రజలను దీవించి ఆశీర్వదించినగాక. మాత్రం కడుక్కుంటున్నారు కానీ లోనటువంటి ఆత్మను మాత్రం కడుక్కోలేకపోతున్నాడు మానవుడు. ఆ యొక్క పాపం నుంచి, ఆ యొక్క శాపం నుంచి, ఆ చీకటి నుంచి బయటకు రావాలి. నీలో కలిగిల్చి మదిలో నిలిచావు, మమతను పంచావు, నా జీవితమంతా నిన్ను కొనియాడెదను. ఎంతగా కీర్తించినా నీ రుణము నేనే తీర్చగలనా. ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం.
నవనూతనమైన కృపా నవనూతనమైన కృపా